స్కూల్ ఆఫ్ అసెన్షన్ లవ్ గ్రేడ్ మూడో రోజుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. ఈరోజు క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ ద హార్ట్ అనేదేమిటో తెలుసుకుందాము. మన యొక్క హృదయానికి ఒకానొక మూలం లేదా వేరు, మీకు అర్థం అవడానికి వేరు మొక్క యొక్క వేరు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక రూట్ సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక చక్రానికి అటాచ్ అయి ఉంటుందంట. మన యొక్క హృదయం యొక్క రూట్ అనేది, వేరు అనేది. ఎందుకు ఇది ఈ సోలార్ ప్లెక్సస్ లేదా మన యొక్క మణిపూరక చక్రానికి అటాచ్ అయి ఉంటుంది అంటే, హృదయం యొక్క ఎనర్జీని ప్రేమగా చెబుతూ ఉంటారు. ఈ ప్రేమని మనము విజ్ఞానంతో అంటే విజ్డమ్తో యూజ్ చేయాలి. ఎలా పడితే అలా యూజ్ చేయడానికి లేదు. ఎవరికి ఎంత, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇవ్వాలి అనే అవగాహన అనేది ఉండి తీరాల్సిందే. అలా అవగాహన పరంగా మాత్రమే ఆ హార్ట్ ఎనర్జీ మనము ఇస్తూ ఉండాలి. సృష్టిలో ప్రతి జీవికి అంటే జీవం ఉన్న ప్రతి దానికి, అలాగే జీవం లేని వస్తువులకి కూడా మనము హార్ట్ ఎనర్జీ అంటే లవ్తో కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఉదాహరణకి మన ఇంట్లో ఎన్నో రకాల అభౌతికమైన వస్తువులు లేదా భౌతికమైన వస్తువులు ఉంటూనే ఉంటాయి. వాటి అన్నిటికీ కూడా ఒక ఇంటికి కావచ్చు, ఒక ఇంట్లో ఉన్న వస్తువులకి కావచ్చు, అది ఎప్పుడైనా బాగా లేకపోతే అంటే రిపేర్కి వస్తే అయ్యో అదైపోయింది ఇదైపోయింది, లేదంటే అయ్యో నాకు ఇల్లు లేదే, నాకు డబ్బు లేదే, లేదా నాకు బ్యాంక్లో అది లేదే, ఇలాంటివన్నీ కూడా జీవం లేనివి. వీటితో కూడా మనకి అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ కూడా మనము మన హార్ట్లోంచి లవ్ ఎనర్జీని వాటితో పంపించేసి వాటికి కనెక్ట్ చేసేసి అటాచ్మెంట్ అనేది తెచ్చేసుకుని, ఒకవేళ ఆ వస్తువులో లేదంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చి అవి ఎఫెక్ట్ అయితే పాడైతే వెంటనే అయ్యో ఇది బాగోలేదే, నాకు బాధగా ఉంది, అదే ఇది రిపీసేవా, లేదంటే అది అలా అయిందా, ఇది ఇలా అయిందా అని రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ మనము హృదయాన్ని కూడా గాయపరుచుకుంటాం. మనం అనుకుంటాం మైండ్తో ఆలోచిస్తున్నామని, కానీ కాదు. మనము హార్ట్ ఎనర్జీతో దాంతో అటాచ్మెంట్ పెంచుకొని దాని మీద ఆ వస్తువుల పట్ల కూడా ప్రేమను పెంచేసుకుంటాము. మరి వస్తువుల పట్ల ప్రేమ పెంచుకున్నప్పుడు అప్పుడు ఆ ప్రేమ ఎఫెక్ట్ అయితే, వస్తువు ఎఫెక్ట్ అయితే మీ ప్రేమ ఎఫెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ హృదయం కూడా ఎఫెక్ట్ అయిపోయి మీ హృదయం కొంత మూసుకుపోతూ ఉంటుంది. పలానా వాళ్ళు నా వస్తువు పాడు చేశారు, పలానా వాళ్ళు నా యొక్క వస్తువుల్ని దొంగలించారు, లేదా ఏదో జరిగింది, అది జరిగింది, నాకు ఆస్తి రాలేదు, ఈ ఆస్తి పంచినప్పుడు సరిగ్గా పంచలేదు, పార్షియాలిటీ చూపించారు. ఆటోమేటిక్గా మీ హార్టే మూసుకుపోతూ ఉంటుంది అక్కడ. అలా మూసుకుపోయినప్పుడు విశ్వంలో అనంతత్వానికి మీరు ఎలా ఓపెన్ అవుతారు? మీ యొక్క హృదయం ఎలా ఓపెన్ అవుతుంది? ఓపెన్ అవ్వడం అనేది జరగదు. అలాగే ఈ ప్రేమ అనే ఎనర్జీ మీ హార్ట్ నుంచి వస్తున్నప్పుడు దాన్ని మీకోసం మీరు వాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు వస్తువుల మీదకో వేరే వారి మీదకో కాదు. మీకోసం మీరు వాడినప్పుడు దాన్ని సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ అంటాము. మరి మీ మీద మీకు ఎంత స్వీయ ప్రేమ అనేది ఉంది? చాలాసార్లు మనం సెల్ఫ్ లవ్ అనేది లేకుండానే ఉంటూ ఉంటాం. ఎలా అంటారా అంటే, మీరా మీ ఇంట్లో వాళ్ళ ముందు అని అడిగితే డెఫినెట్గా మన ఇంట్లో వాళ్ళకే మనం ప్రయారిటీ ఇస్తాం. ఎస్పెషల్లీ ఆడవారు సెల్ఫ్ లవ్ అనే దాంట్లో చాలా అట్టడుగు స్థాయిలో ఉంటారు. వాళ్ళకన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, భర్తకి, పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి ఏమున్నా కూడా, వాళ్ళకి ఏమైనా కూడా పట్టించుకోకుండా ఉంటారు. మరి అలా మీకు సెల్ఫ్ లవ్ మీ మీద మీకే లేకపోతే మరి మీ హృదయం మూసుకుంటుంది కదా. మూసుకున్న హృదయంతో అసెన్షన్ ఎలా పొందుతారు? మీ మీదే మీకు సెల్ఫ్ లవ్ లేకపోతే పక్క వాళ్ళని ఎలా ప్రేమించగలరు? అందుకే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగాలి. అలాగని స్వార్థంతో ఉండమని కాదు. స్వార్థం వేరు, సెల్ఫ్ లవ్ వేరు. దానికి ఒక గీత అనేది ఉంటుంది. కొంతవరకు మాత్రమే మనం వేరే వాళ్ళ కోసం మన యొక్క ఎనర్జీని వెచ్చిస్తాము. అది దాటి వాళ్ళు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, వాడేసుకుంటున్నారు అని మనకు అర్థమైతే ఆ గీత వాళ్ళని దాటనివ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు తీయాల్సిన ఆయుధం సెల్ఫ్ లవ్ అనేది బయటికి
తీయాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. అలా ప్రేమించుకుని మీకోసం మీరు నిలబడకపోతే వేరెవరు వస్తారు మీకోసం నిలబడడానికి? మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఉండుంటే మీ హృదయం చక్కగా ఎప్పుడో మూసుకుపోతూ ఉంటుంది. మరి మీ హృదయంలోంచి ఎనర్జీస్ ప్రవహించకపోతే అసెన్షన్ విత్ బాడీ ఎలా అవుతాం మనం? అది కష్టంగా ఉంటుంది. అలాగే ఈ ప్రేమ అనేది మన జీవితంలో ఈ జీవితంలోనే కాదు, ఈ జన్మలోనే కాదు, మరి ఎన్నో జన్మల్లో ఎన్నోసార్లు ఎటువంటి పనులు చేస్తూ ఎటువంటి త్యాగాలు చేసిందనేది మనకు తెలియదు. దీనివలన ఎంతో మూసుకుపోయి ఉండొచ్చు. ఎలా అంటారా? మనము వేరే వారి కోసం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు మన కోసం ఆలోచించకపోతే అప్పుడు మనం హర్ట్ అవుతాము. అదేంటి, వాళ్ళ కోసం నేను ఇంత చేశాను కదా, సర్లే ఈసారి నుంచి నేను కూడా చేయడం మానేస్తాను, ఎంత అంటే అంత. బట్ ఆ హర్ట్ అయిన ఫీలింగ్ మాత్రం ఉండిపోవడం వల్ల మనము ప్రేమ ఎనర్జీని విత్డ్రా చేసుకున్నాము అనేది కూడా మన కాన్షియస్లో ఉండిపోతుంది. మరి అలాంటి వాటి ఉండిపోయినప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్న క్రియేటివ్ ఎనర్జీ ఫుల్గా ఎక్స్ప్రెషన్ అనేది చేయడం కష్టం. కొన్నిసార్లు ప్రేమ వల్లనే కొంతమందిని, ఇంట్లో వాళ్ళని అవ్వచ్చు, బయట వాళ్ళని అవ్వచ్చు, వాళ్ళు ఎదగలేదు, మనం ధ్యానం చేయమని చెప్తున్నాం, వాళ్ళు చేయటం లేదు, కానీ మనం హర్ట్ అవుతాం. వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాం. సర్లే, మీకు అర్థమయ్యింది, వాళ్ళ చైతన్య స్థితికి ఎదిగితేనే కానీ వాళ్ళు ధ్యానంలోకి రారు లేదా శాకాహారులుగా మారరు అని అర్థమైతే ప్రేమతోనే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం, ముందుకి మన ప్రయాణం సాగించడం అనేది చేస్తూ ఉంటాము. కానీ ఈ ప్రాసెస్లో మన హృదయం డెఫినెట్గా గాయపడుతుంది. ఎందుకంటే మనం చెప్పాము, ఇది మంచి పాత అని చూపించాము, వాళ్ళని ఇందులో నడవమని చెప్పాము, కానీ వాళ్ళు నడవలేదు. ఫ్రిక్షన్, ఆ కాన్వర్సేషన్స్లో ఆ వాగ్యుద్ధాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మన హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మన ప్రేమ ఎనర్జీ అనేది క్లోజ్ అవుతుంది. కొంత కాకపోతే కొంత. కొన్నిసార్లు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? లేదు, ఇది ఇలాగే జరిగి తీరాలి, మీకు తెలియదు, ప్రేమతోనే నేను చెప్తున్నాను, కానీ మీకు అర్థం అవ్వకపోవడం వల్ల మీరు చేయలేకపోతున్నారు, బట్ ఇది ఇలా జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది అని మీకు అర్థమైనప్పుడు స్ట్రాంగ్ అండ్ స్టబర్న్గా మీరు కొన్ని యాక్షన్స్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీ హృదయం బాధపడుతూ ఉంటుంది. ఎందువలనంటే నేను చెప్పాను, వీళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు హార్ష్గా చెప్పాల్సి వస్తున్నది, స్టబర్న్గా నేను ఉండాల్సి వస్తున్నది, బట్ నా నేచర్ ఇది కాదే అని చెప్పి అప్పుడు కూడా మీ హృదయం గాయపడుతూ ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీ హార్ట్ అనేది మూసుకుపోతూ ఉంటుంది. మరికొన్నిసార్లు చెప్పినా వినిపించుకోక అర్థం చేసుకోకపోతే మనం సైలెంట్గా ఉండిపోతాం. వాడంతట వాడు గొయ్యి తవ్వుకుని అందులో పడిపోతున్నాం, మనం ఏం చేసేది లేక. బికాస్ చెప్పడాలు, అర్థం చేయడాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కాదు, నేను ఆ గొయ్యి తీసుకుంటాను, ఆ గొయ్యిలోనే పడిపోతానంటే మనకు తెలుసు, ఆడ ఆ గొయ్యిలోకి వెళ్ళి పడిపోయిన తర్వాత ఆడికి ఏం వద్దు, ఆ జీవితం ఎలా ఎఫెక్ట్ అయిపోతుందో మనకు తెలుసు అనమాట. తెలిసినా కూడా మనం ఏం చేయలేం కాబట్టి సైలెంట్గా ఉంటాము. అప్పుడు కూడా హృదయం గాయపడుతుంది. గాయపడి బాధపడుతూ వాళ్ళ మీద ప్రేమతోని, అయ్యో వీళ్ళు ఇలా అయిపోయారే, ఇలా అయిపోబోతున్నారే అని అర్థమైనప్పుడు ఏం చెయ్యలేక హార్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ, లవ్ ఎనర్జీ క్లోజ్ అయిపోతుంది. ఆ డోర్ క్లోజ్ అయిపోయినప్పుడు మనకి డెఫినెట్గా అది ట్రామాగా మారిపోతూ ఉంటుంది. ఇటువంటి థర్డ్ డైమెన్షన్ ప్రపంచంలో ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ థర్డ్ డైమెన్షన్ ప్రపంచంలో ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ అందుకనే మీ యొక్క హార్ట్ ఎనర్జీని విజ్డమ్తో కలిపి వర్క్ చేయించాలి. మీ హార్ట్లో ఎలోహిముల యొక్క ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, స్పాయిల్ కాలేనిది, అంటే ఎటువంటి ఆ, విషపూరితమైన పదార్థాలు కలవకుండా, నెగటివిటీ కానీ అలాంటివి ఏమి లేకుండా, కలుషితమైన కాకుండా ఉన్న ఒకానొక ఎనర్జీ ఉంది, మీ కోరికలు తీర్చే ఎనర్జీ ఉంది. దాన్నే చింతామణి ఎనర్జీ అంటారు. మీ హార్ట్లో ఉన్న స్పెషల్ క్రియేటివ్ ఎనర్జీని చింతామణి ఎనర్జీ అంటారు.
ఈ ఎనర్జీని యూజ్ చేయడానికి మీకు పర్సనల్ చింతామణి మరి మనందరికీ తెలుసు, మూల చైతన్యం మనందరి కోసం సృష్టిలో సిరియస్ నక్షత్ర వ్యవస్థలో ఒకానొక గ్రహం పేలిపోయి ఆ ఉల్కలు చింతామణి రూపంలో భూమి మీదకి రావడము, ఆ చింతామణి స్టోన్ మీరు పట్టుకున్నప్పుడు, దాని ధ్యానంలో మీరు ఉపయోగించుకున్నప్పుడు మీరేంటో మీకు చూపిస్తుంది, మీ హృదయంలో ఏం జరుగుతుందో చూపిస్తుంది. సో దాట్ మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. మీరు అది గమనించి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఏకత్వంలోకి వెళ్ళగలిస్తే మీ హార్ట్ పూర్తిగా ఓపెన్ అవ్వడానికి ఈ చింతామణి స్టోన్ ఉపయోగపడుతుంది. మీ హృదయంలో ఉన్న ఈ క్రియేటివ్ ఎనర్జీ అయిన చింతామణి ఎనర్జీ కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ చింతామణి ఎనర్జీ అనేది పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకానొక ముద్ర అనేది చూద్దాము. ఈ ముద్ర చూసిన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఎడమ చేతి చూపుడు వేలు నిలువుగా పెట్టి కుడి చేతిని పూర్తిగా ఓపెన్ చేసి ఈ కుడి చేతి మధ్యలోకి లెఫ్ట్ హ్యాండ్ ఇలా సెంటర్లోకి పెట్టిన తర్వాత ఈ మొత్తం ముద్రని మీ యొక్క హార్ట్ ముందు పెట్టండి. లెట్ us ఆల్ సిట్ ఇన్ మెడిటేషన్. ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్. కీప్ ద ఫింగర్స్ యాజ్ షోన్ ఇన్ ద ముద్ర ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ ముద్రలో చెప్పినట్టు మీ యొక్క హృదయం ముందు రెండు చేతులు పెట్టండి. ఎడమ చేతి చూపుడు వేలు పైకి పాయింట్ చేస్తూ ఆ చెయ్య కుడి చెయ్య మధ్యలో సెంటర్లో పెట్టి ఆ మొత్తం ముద్రని మీ యొక్క హార్ట్ దగ్గర పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ అప్ and place it in the opened right arm's center and keep that entire mudra in front of your heart. Take a deep breath. Keep that mudra in front of your heart. Feel the energy. ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. Say this affirmation along with me. I am ready to connect with the heart energy of Chintamani within me. నాతో పాటు ఈ అఫర్మేషన్ చెప్పండి. నా హృదయంలో ఉన్న చింతామణి ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాంట్ చింతామణి 3 times. 3 సార్లు చింతామణి అని చెప్పండి. చింతామణి, చింతామణి, చింతామణి. ఫీల్ ద లైట్ ఆఫ్ యువర్ హయ్యర్ సెల్ఫ్. మీ యొక్క ఊర్ధ్వాత్మ యొక్క కాంతి మీ లోపలికి ప్రవహిస్తున్నది. మీకు ఒకవేళ మీ జీవితంలో ఏమైనా ట్రామాలు గుర్తొచ్చి కళ్ళమట నీళ్ళొచ్చినా, హార్ట్లోంచి బాధ బయటికి పోతున్నట్టు అనిపించినా, లెట్ ఇట్ గో. వెళ్ళనివ్వండి. ఇఫ్ యు ఫీల్ ద పెయిన్ ఆఫ్ యువర్ హార్ట్ and if you are remembered with any traumatic situations of your life or past lives, let it go. Feel the energy of the mudra. Feel the light of your own self. As you get more and more of your higher self energies, you will be able to create
more energy, more creation, more help from your higher self. You will be opened up to more wisdom, more bliss, more of everything, infinity of everything. మీ యొక్క ఊర్ధ్వాత్మ యొక్క ఎనర్జీ మీ లోపలికి ఎంతైతే వస్తూ ఉంటుందో అంత ఎక్కువగా మీ లోపల క్రియేషన్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అంత ఎనర్జీ, అంత క్రియేషన్, ఎంతో ఎక్కువగా విజ్ఞానం, ఎంతో ఎక్కువ సహాయం మీ యొక్క ఊర్ధ్వాత్మ నుంచే, బ్లెస్ అన్నీ మీ జీవితంలోకి ఎక్కువగా ప్రవహించినప్పుడు మీరే సృష్టికర్తగా మారిపోతారు. యూ బికమ్ ద కో-క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. Stay like that for some time. అలా
Aziz, 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 Aziz. స్లోలీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా రిలాక్స్ అయ్యి మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోవచ్చు. 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. లేదు మీకు అలాగా మెడిటేషన్లో కూర్చోవాలని ఉంటే అలా ఉండిపోండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ కంటిన్యూయింగ్ ఇన్ మెడిటేషన్, యూ కెన్ పుట్ యువర్ ముద్ర డౌన్ అండ్ యూ కెన్ రిమైన్ లైక్ దాట్ whenever you want to open your eyes, and you can do that. Remember, the underlying principle of everything is creation energy. The more energy you have, you will be able to create many things in your own life. Try to tap into that energy of your heart, which is nothing but energy of love. And with that love energy, you will be able to create the highest purpose of yours every day, highest purpose of your soul in a very creative way. గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ప్రతి దానికి మూలం అనేది క్రియేటివ్ ఎనర్జీ, సృష్టించే శక్తే. ఆ సృష్టించే శక్తి అనేది దాన్ని గనక మీరు ఒక్కసారి ట్యాప్ చేయగలిగి, అది మీ అనాహతా చక్రం నుంచి ఆ సృష్టించే శక్తి ఫ్లో అవ్వడం అనేది మొదలైతే, మీ జీవితంలో ప్రతిరోజు హయ్యెస్ట్ పర్పస్ ఏదైతే ఉంటుందో దానికి మీరు సృష్టిస్తూనే ఉంటారు. మీ సోల్ డిజైన్లో ఏదైతే హయ్యెస్ట్గా సృష్టింపబడాలో అవన్నీ సృష్టింపబడుతూనే ఉంటాయి. ఎందుకంటే విశ్వం అంతా, సృష్టి అంతా కూడా ఈ ప్రేమ శక్తి మీదే నడుస్తూ ఉంటుంది. ప్రేమ ద్వారానే సృష్టింపబడుతూ ఉంటుంది. రిమెంబర్, everything in this creation, in this universe, everywhere else is created through the energy of love. So when you are having more of that energy of love, you will be able to create everything. That's why your heart remain to open in state. That open state is mandatory for your heart to become what you are actually. మీ నిజస్థితి ఏదైతే ఉందో అది అవ్వడానికి మీ హార్ట్ ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉండి తీరాల్సిందే. థ్యాంక్ యూ.